హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ ఏంటంటే మేము జనపద లోకం మ్యూజియంకి అయితే వచ్చామండి. ఇదిగోండి ఇది ఎక్కడ అంటే మనకి కర్ణాటకలోని రామ్నగర్ జిల్లాలో చెన్నపట్నం దగ్గర ఉంటుందండి. మనకి మైసూర్ బెంగళూరు హైవేకి చాలా పక్కనే ఉంటుందండి. ఇది జనపద లోకము చాలా బాగుంటుందండి. మనకి ఇక్కడ గ్రామీణ జానపద కళలు అలాగే సంస్కృతిని అవన్నీ కూడా మనకి కళ్ళకు కట్టినట్టయితే చూపిస్తారండి. చాలా బాగుంటుంది. మనకి అంటే అప్పట్లో ప్రజల మన సంస్కృతి, మన ఆచారాలు, సాంప్రదాయాలు, పాటలు అవన్నిటినీ కూడాను మనకైతే ఇక్కడ గుర్తు చేస్తుంటుంది. అలానే మన పిల్లలకి వీటి గురించి ఏమీ తెలియదు కాబట్టి మనం చూపించి వాటిని ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా కూడా ఉంటుంది. ఇక్కడైతే ఎంట్రీ ఫీజు అయితే ఉంటుందండి. పెద్దవాళ్ళకైతే 100 రూపీస్, చిన్నపిల్లలకైతే 50 రూపీస్ ఉంటుందండి. ఇది మనమంతా మొత్తం తిరిగి చూడాలంటే మార్నింగ్ వస్తే మనకి 10 o'clock అరౌండ్ అట్లా వస్తే ఈవినింగ్ 5 దాకా పడుతుందండి. చాలా బాగుంటుంది. అసలు ఎక్కడ కూడా బోర్ కొట్టదు. మనకి పిల్లలకి అలాగే మనం కూడా ఇవన్నీ కూడాను మనది సంస్కృతిని అంతా కూడాను గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంతమంది పెద్దవాళ్ళు అయితే జానపద గీతాలు అయితే పాడుతూ ఉన్నారు. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుందండి. ఇది జనపద లోక మ్యూజియము మనకి రామ్నగర్ జిల్లాలో ఉంటుంది, చెన్నపట్నం దగ్గర. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి వివిధ సంస్కృతులు అయితే మనకి చూపిస్తుంటుందండి. అంటే అప్పటి రోజుల్లో పాతకాలంలో ఎట్లా ఉండేది అనేసి మన పిల్లలకి మనము చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. లోపల మనకి కొంచెం అంటే ఓపెన్ థియేటర్ లాంటివి, అట్లనే చిత్ర కుటీరాలు ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయండి. దీనికి ఫౌండర్ అయితే మనకి హెచ్ఎల్ నాగేగౌడ గారండి. ఇవన్నీ సంస్కృతులు మర్చిపోకూడదనేసి ఆయన గట్టిగా వీటన్నిటినీ చాలా బాగా భద్రపరిచారు అని చెప్పచ్చు. ఇది చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ఇది లోకమాత మందిరము. లోపల ఒక మ్యూజియం లాగా ఉంటుంది. మనకి పాత రోజుల్లో పెద్దవాళ్ళు వాడే వస్తువులు పల్లెటూరులో మనకి ఉంటాయి కదా, ఈ వస్తువులన్నీ కూడాను. అంటే మనము ఇప్పుడు బియ్యం అవన్నీ ఇసురుకునేవి, తర్వాత పెరుగు తోడు పెట్టుకునేవి, ఈ వస్తువులన్నీ కూడాను మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారండి. చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ ఓపెన్ ఎయిర్ థియేటర్ అయితే ఉంటుంది. అందరూ కూర్చొని ఇక్కడ థియేటర్లో ప్రదర్శనలన్నీ కూడా ఎంజాయ్ చేసే విధంగా చూడండి. ఇక్కడ ఎంత ఓపెన్ థియేటరు. నాకు వీటిలో అన్నిటికంటే మనకి గిరిజన విలేజ్ అనేది ఉంటుందండి. చాలా బాగా చూపించారు. అసలు కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అది కొంచెం ముందుకు వెళ్తే ఉంటుందండి. ఇంకా లైబ్రరీ కూడా ఉంటుంది. చాలా బాగుంటుందండి లైబ్రరీ. అక్కడ లోపల అప్పట్లో లైబ్రరీస్ ఎలా ఉండేవి, అక్కడ ఏ వస్తువులు పెట్టారు, అవన్నీ కూడాను మనకి చాలా బాగా చూపించారండి. మన పిల్లలకి కూడాను ఇది మన యొక్క సంస్కృతి, మన ఎటువంటి కళలు ప్రదర్శించేది, ఆ జానపద గీతాలు అవన్నీ కూడాను వాళ్ళ లైఫ్ స్టైలు మన పిల్లలకు కూడా చూపిస్తే వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే వాళ్ళు కూడా మంచిగా తెలుసుకుంటారండి. ఇప్పుడు ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇదిగోండి, ఇక్కడ అంటే పాత రోజుల్లో ఉండే ఎద్దుల బండి ఇవన్నీ కూడా మన పిల్లలకి తెలియదు కదండి, మనకంటే తెలుసు. సో ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ చిన్న లేక్ లాగా ఉందండి. చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా ఉంది. అలాగే చిన్న చిన్న కుటీరాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇవన్నీ కొన్ని ఎద్దుల బండి. అలానే కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఇది లైబ్రరీ అండి, గ్రంథాలయం అంటాం కదా. ఇక్కడ గ్రంథాలయంలో లోపల కొన్ని వస్తువులు అవన్నీ కూడాను ఉన్నాయి. చాలా బాగుందండి. అసలు మనకి ఎంట్రీ ఫీజు కూడా చెప్పాలంటే చాలా తక్కువే ఉందండి, 100 రూపీస్ పర్ హెడ్. అంటే ఇంకా వర్త్ అనిపించింది. ఇదిగోండి చూడండి, ఇవన్నీ పాతకాలంలో వాడిన వస్తువులు అంతా కూడాను, ఇవన్నీ కూడాను చాలా బాగా భద్రపరిచారండి. ఇక్కడ మనకి ఫౌండర్ వచ్చేసి హెచ్ఎల్ నాగేగౌడ గారు. వీటన్నిటికీ కూడాను స్థాపకులండి. ఇవ్వండి లోపలంతా కూడాను ఈ విధంగా మనకి అప్పట్లో లైబ్రరీ, ఇవ్వండి రథం లాంటివి, ఈ చారియట్స్ అట్లా అవన్నీ ఉన్నాయి. కొంచెం ముందుకు వెళ్తే మనకి ఈ గిరిజన విలేజ్ అయితే వస్తుందండి, ట్రైబల్ విలేజ్. మన గిరిజనుల పల్లె వాతావరణం ఎట్లా ఉంటుందో మనకి భలే చూపించారండి. అసలు ఇదైతే చాలా బాగుంది. ఇక్కడ చూడండి, వీళ్ళు చలిమంట వేసుకొని అప్పుడు కాచుకున్నట్టుగా అట్లాగా వాళ్ళ యొక్క ఇల్లులు కూడా ఉన్నాయి. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా లీడ్ చేసేవాళ్ళు అవన్నీ కూడాను చాలా బాగా మనకు అసలు కొన్ని అయితే రియల్గానే ఉన్నట్టుగా అనిపించాయండి. ఇదిగోండి, ఇక్కడైతే ఇల్లులు, అలానే కొన్ని వాళ్ళ యొక్క ఫొటోస్ను కూడా ఇక్కడైతే మనకి పెట్టడం జరిగింది. ఇదిగోండి, ఇక్కడైతే వాళ్ళ ఇల్లులు ఎట్లా ఉండేవి, గిరిజనులు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా లీడ్ చేసేది, కిచెను వాళ్ళు ఎట్లాంటి అంటే ఒక హాల్ లాగా ఉండేది, అవన్నీ కూడాను చాలా బాగున్నాయండి. ఇక్కడ చూసేయండి మీరంతా కూడా.
ఇక్కడ ఇంకొంచెం ముందుకు వెళ్తే వాళ్ళు అంటే పల్లెల్లో వాళ్ళు అవన్నీ వస్తువులు తెచ్చుకొని వాళ్ళు ఎట్లాగా పిల్లల్ని ఎత్తుకొని ఇవంతా వాళ్ళ లైఫ్ స్టైల్ లీడ్ చేసేవాళ్ళు ఇవన్నీ కూడా చూపించారు. ఇక్కడైతే మా బాబుకైతే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, అడుగుతున్నాడు ఇక్కడ ఏంది మమ్మీ ఇవంతా అనేసి. ఇక్కడ చూడండి కొంచెం ముందుకు వెళ్తే తులసి కోట ఎంత బాగుందో, తులసి కోట ఎంత చక్కగా ఉందో చూస్తున్నారు కదా. ఇక్కడైతే ఎన్ని కుటీరాలు ఇవ్వండి, ఇక్కడంతా ఇక చిన్న చిన్న టెంపుల్స్ లాగా అప్పట్లో ఈ టెంపుల్స్ ఎట్లా ఉండేవి, కొన్ని గిరిజన వాడలో టెంపుల్స్ ఇవన్నీ కూడాను. ఇంకోండి ఇక్కడ చిన్న టెంపుల్ లాగా కూడా ఉంది. ఇది మా బాబు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడండి. ఇవన్నీ కూడాను చాలా బాగుంటుంది. ఇది మీరు ఎప్పుడైనా ఖచ్చితంగా బెంగళూరుకి వచ్చినప్పుడు కానీ బెంగళూరులో ఉన్నవాళ్ళు కానీ తప్పకుండా దీన్నైతే విజిట్ చేయండి. జనపద లోకం మ్యూజియము చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడంతా కూడా అంటే కర్ణాటకలో ఉన్న వివిధ సంస్కృతులన్నీ కూడాను మనకి ఇక్కడైతే కళ్ళకు కట్టినట్టుగా అయితే చూపించారండి. మన ఇది సంస్కృతి పాతకాలం రోజుల్లో అవన్నీ కూడాను వాళ్ళు ఎలా లైఫ్ స్టైల్ లీడ్ చేసేవాళ్ళు అవన్నీ కూడాను ఈ విధంగా అయితే చాలా చక్కగా అయితే చూపించారు. చూడండి ఇక్కడ అన్నీ కూడాను వీళ్ళంతా కూడాను డ్యాన్సులు వేసుకుంటూ సరదాగా స్పెండ్ చేసినట్టుగా. అప్పట్లో అంతే కదండి, ఇక అంటే అప్పుడు అదేంటి ఇవేవి లేవు కదా మనకి ఆన్లైన్స్ ఇవన్నీ కూడాను. ఇంకా అప్పుడంతా వీళ్ళంతా మనుషులు మంచిగా ఒకరికొకరు కమ్యూనికేట్ అయ్యేవాళ్ళు కదా. ఇప్పుడంటే అంతా కూడాను ఇంకా జనాలంతా కూడాను ఈ ఆన్లైన్లోనే గడిపేయడం జరుగుతుంది కదా. కానీ అప్పటి రోజుల్లో వాళ్ళకి ఇంకా అందరూ కూడా సరదాగా సాయంత్రం అయితే కాసేపు ఉండేది. ఇక్కడ చూడండి ఇక్కడ కుక్క పడుకున్నట్టుగా ఇక్కడ వాళ్ళ లోపల ఇదిగోండి కవ్వము మనకి పెరుగుతోటి కవ్వాన్ని చిలుకు మనం వెన్న తీస్తాం కదా అవన్నీ కూడాను ఇక్కడ భలే చూపించారండి. ఇక్కడ చూడండి వాళ్ళ కిచెన్స్ సపరేట్గా ఎట్లా చేసుకుంటారో అక్కడ పొయ్యిలు అవన్నీ కూడా ఇక్కడ చూడండి. ఈవిడైతే మజ్జిగ అయితే చిలుకుతోంది, మనకి వెన్న వస్తుంది కదా ఇక్కడ. ఇవన్నీ కూడాను అది చూడండి చాలా బాగుంది. అంటే పల్లె వాతావరణంలో ఎట్లా ఉంటుంది అనేది చాలా బాగా ఉందండి జనపద లోకము. మేమైతే ఆఫ్టర్నూన్ వెళ్ళాము, అందుకని అన్నీ కూడా కవర్ చేయలేదండి, కొంచెం హాఫ్ కవర్ చేసాము అంతేను. ఇదిగోండి ఇక్కడైతే వీళ్ళ డ్రెస్సులు అలాగే అక్కడ ఉండే గ్రామ దేవతలు అన్నీ కూడాను చాలా బాగా చూపించారు. ఇదండి ఇంకా ఈరోజు వ్లాగ్ అయితేను. ఇంక ఇక్కడ పక్కనే మనకి కామత్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ ఉందండి, చాలా ఫేమస్ అనమాట. ఇదిగోండి ఇక్కడైతే మనకి కాంతారాలో చూపిస్తారు కదా ఆ యొక్క వెరైటీ అదే ఆ యొక్క సంస్కృతి ఇవన్నీ కూడాను ఉన్నాయి. ఇంక ఇక్కడైతే మేము అయిపోయి పక్కనైతే ఈవినింగ్ కాఫీకి అయితే కామత్కి అయితే వచ్చామండి. చాలా బాగుంటుంది కామత్ రెస్టారెంట్ కూడా. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.